హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను నెయిల్స్ కట్ చేసి నెయిల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీకు అందరికీ క్లియర్ కట్గా చూపిస్తాను. ఫస్ట్గా ఒక పేపర్ వేసుకొని ఇలా నెయిల్ కట్టర్ తీసుకోండి. నెయిల్ కట్టర్ తీసుకొని నీట్గా మన నెయిల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. నాకు నెయిల్స్ పెంచుకోవడం అస్సలు ఇష్టం లేదు, అందుకని కట్ చేసేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు నెయిల్స్ అలానే ఉంచుకొని నెయిల్స్ ఎలా క్లీన్ చేయాలనేది చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం నీట్గా నెయిల్స్ని కట్ చేసుకుందాం. నెయిల్స్ కట్ చేసుకుంటేనే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. షూస్ వేసుకున్నప్పుడు కానీ, మంచి శాండిల్స్ వేసుకున్నప్పుడు కానీ మనకి నెయిల్స్ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. మన లెగ్ సైజ్ కూడా పెద్దగా కనిపిస్తుంది నెయిల్స్ ఉండడం వల్ల. నెయిల్స్ లేకపోతేనే మన కాలు చిన్నగా ఉంటుంది అండ్ క్యూట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఒక లెగ్కి ట్రై చేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. నెయిల్ కట్టర్లో ఇలా ఒకటి ఉంటుంది కదా, ఇది మనం మూతలు ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, దాన్ని తీసుకొని ఇలా డస్ట్ క్లీన్ ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మనం నెయిల్స్ క్లీన్ చేసుకోవడానికి స్పెషల్గా ఏమీ కొనక్కర్లేదు, దీంతోనే క్లీన్ చేయొచ్చు. ఇలా వైట్ కలర్లో ఇలా వస్తుందన్నమాట. ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఓకే, ఇలా నీట్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, గుచ్చుకుంటుంది కాబట్టి కొంచెం నిదానంగా క్లీన్ చేసుకోండి. నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేయడం కంటే మెహందీ పెట్టుకోవడం చాలా బాగుంటుంది. నెయిల్ పాలిష్ కెమికల్స్ ఉంటాయి కదా, వాటికన్నా కూడా మనకి ఇలా మెహందీ పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ మెహందీ పెట్టుకున్నాను, అందుకే హాఫ్ వైట్ హాఫ్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు కాళ్ళకి మెహందీ పెట్టుకోవడం కూడా నీకు చూపిస్తాను. ఇలా హెల్తీగా అండ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు అందరికీ సాటర్డే మార్నింగ్ 7 AM రిలీజ్ చేస్తాను. ఇట్లాంటి వీడియోస్ ఓన్లీ సాటర్డే మార్నింగ్ మాత్రమే రిలీజ్ చేస్తాను. సండే స్టోరీస్ వస్తాయి, తప్పకుండా వాచ్ చేయండి, వినండి, వింటూనే ఉండండి. మీ ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి తీసుకోండి. నెయ్యి చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఇయర్ బడ్స్ తీసుకొని ఇయర్ బడ్స్తో ఈ విధంగా నెయ్యిని మద్దనలాగా చేసుకోండి. మనం ఏదైతే ఓపెన్ చేసామో లేయర్, అది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవడంతో పాటు అక్కడ ఏదన్నా కెమికల్స్ లాంటివి ఏమైనా డస్ట్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈ నెయ్యి అనేది మనకి బాగా పనిచేస్తుంది అన్నమాట. చూస్తున్నారుగా ఎంత లుకింగ్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు సెకండ్ లెగ్కి కూడా మనం అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. నేను ఒక లెగ్ ఆపేసి ఉండాల్సింది, మీకు డిఫరెన్స్ తెలిసేది కదా. నెక్స్ట్ టైం మీకు డిఫరెన్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేసి మీకు 2 లెగ్స్కి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు క్లియర్ కట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెయిల్స్ అనేవి హెల్తీగా గ్రో అవుతుంది. చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో కదా. చల్లని నీళ్ళు తీసుకున్నాను ఒక బౌల్లో. మన కాళ్ళు అందులో పెట్టేసి ఒక 5 to 10 minutes నీళ్ళ చల్లదనం తగ్గిపోయేంత వరకు మనం ఉంచాలి. అలా మూవ్ చేస్తూ వేళ్ళని కదుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఆ చల్లదనం ఉందా లేదా అనేది తెలుస్తుంది. పూర్తిగా కాళ్ళు మునిగేలాగైనా పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్ని చల్లనీళ్ళు అన్నీ లేవు నా దగ్గర, అందుకని నేను చిన్న బౌల్లో పెట్టుకున్నాను. మీకు కనిపించట్లేదు అనుకుంటా, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇలా ఇయర్ బడ్ తీసుకొని సెకండ్ వైపు ఉంది కదా, అటు సైడ్ నుంచి మనం నెయ్యి పూసాం కదా, దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేస్తే ఆ జిడ్డు అనేది పోతుంది.
మనం చల్ల నీళ్ళలో పెట్టడం వల్ల మనం ఓపెన్ చేసిన ఇప్పుడు మనం క్లీన్ చేసాం కదా, అవన్నీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి. చాలా చాలా అందంగా కనిపిస్తుంది. నెయిల్స్ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. బ్లీచ్ ఇవన్నీ వాడటం కన్నా ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇలా నెయిల్స్ని కాసేపు ఇలా మర్దనలాగా చేయాలి. చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలి. చేస్తే అయిపోతుంది. వెరీ ఈజీ కదా, మీరు ట్రై చేయండి. తప్పకుండా నా ఛానల్